డిస్ట్రిక్ట్ చైర్ గారిని సాధారణంగా వేదిక మీదకి మనందరం ఒకసారి స్వాగతం తెలుసుకుంటాం. గౌరవనీయులు శ్రీ సి రాము గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జాయింట్ డైరెక్టర్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ హన్మకొండ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ కె నరసింహారావు గారు, గవర్నమెంట్ లీడర్, హన్మకొండ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి జె జయంతి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి డాక్టర్ కె అనితారెడ్డి గారు, కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ నారాయణ స్వామి గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సభ కార్యక్రమానికి ముందు మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు: పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమి ఎరగని పువ్వుల్లారా, ఐదారేడుల పాపల్లారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే, ఆకాశంన హరి విల్లు విరిస్తే, అది మాకే అని సంబరపడే కూనల్లారా, ఈ బాల్యం బందీ అయిపోయి నేడు దిక్కుతోచని పరిస్థితుల్లో, ప్రమాదకరమైన పరిస్థితులలో బాల్యం గడుపుతున్నది. అంధకారమవుతున్న బాల్యానికి మనం ఒక వెలుగునివ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో వేదిక మీద ఉన్న ఆనరబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైన అధికారులకు, ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఇక కార్యక్రమంలోకి వెళ్దాం. తమ అధ్యక్షతను నిర్వహించవలసిందిగా ఆనరబుల్ డిఎస్ఏ సెక్రటరీ మేడం క్షమాదేశ్ పాండే గారికి ఈ కార్యక్రమానికి అప్పగిస్తుంది. World Day Against Child Labour is observed every year on 12th June all over the world to build a world free of child labour, where children are not forced into work at the expense of their education and well-being. I invite Philip Raju sir from AHT to the dais. With us, all the dignitaries on the dais. First of all, I request Anita Reddy madam to give her message on this occasion. ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. ఈరోజు మనము చైల్డ్ లేబర్ అగైనెస్ట్ డేని నిర్వహించుకుంటున్నాము. డిఎల్ఎస్ఏ తరఫున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నిజంగా ఇప్పటి రోజుల్లో చాలా అవసరమైనది. మనం యాక్చువల్గా చైల్డ్ లేబర్ యాక్ట్ పరంగా ఎక్కడ కూడా మనం బాల కార్మికులు లేకుండా చేయాలి అనేది మనకి చట్టం చెప్తుంది. కానీ చైల్డ్ లేబర్ లేరు అంటే ఖచ్చితంగా ఉన్నారండి. అంటే మనకి చైల్డ్ లేబర్ ఫ్రీ డిస్ట్రిక్ట్స్ అని చేసేసి ఇదివరకు చైల్డ్ లేబర్ స్కూల్స్ ఉండేవి. ఆ స్కూల్స్ అన్నీ కూడా తీసేయడం జరిగింది, మనం చైల్డ్ లేబర్ ఫ్రీ అయ్యాము అని చెప్పి. కానీ ఇప్పటికీ కూడా చైల్డ్ లేబర్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. మనకి ఇక్కడ హన్మకొండ జిల్లాలో కూడా మనకి స్పెషల్గా డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ బిగ్ లైన్స్ దగ్గర కానీ స్క్రాప్ ఏరియాస్లో కానీ దొరుకుతున్న పిల్లలు పేపర్స్ వేయడము, ఇట్లా డ్రాప్ అవుట్ అవుతున్న పిల్లల కోసం మనకి అర్బన్ డిప్రౌడ్ సెంటర్ ఒకటి ఉంది.
అంటే ఇంకా మనకి చైల్డ్ లేబర్ ఉన్నారు అనడానికి సాక్ష్యం ఆ స్కూల్. డిఎల్ఎస్ఏ మేడం కూడా విజిట్ చేశారు. సో అట్లాంటి స్కూల్స్ ఉన్నాయి. అట్లాగే మనకి స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్స్ కూడా ఉన్నాయి. అంటే మనకి ఇంకా చైల్డ్ లేబర్ అనే వాళ్ళు దొరుకుతున్నారు అని అర్థం. మనకి గవర్నమెంట్ వచ్చేసి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆ డేట్స్ అనేవి తెలిసిపోతున్నాయి. అంటే ఆ మంత్లో ఖచ్చితంగా ఈ ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ అనేది ఉంటుంది అని తెలిసి ఆ టైంలో మాత్రం మనం రెస్క్యూకి వెళ్ళినప్పుడు దొరకడం తగ్గింది. మిగతా డేస్లో కంప్లీట్గా మళ్ళీ చైల్డ్ లేబర్ అనేవాళ్ళు పిల్లల్ని చైల్డ్ లేబర్గా ఉపయోగిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ అంటే ఈ ఇయర్ మనం పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ ఎంత పర్సంటేజ్ మనము తగ్గించగలిగాం అనేది మనము ఒక డేటా బేస్లో తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనము దీన్ని నిర్మూలించగలుగుతాము. రెండోది అంటే సార్ నేను హానరబుల్ జడ్జెస్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మనము చైల్డ్ లేబర్ని పట్టుకుంటున్నాం సార్. ఆఫీసర్స్, లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ అంటే ఎన్జిఓస్, అలాగే సిడబ్ల్యూసీస్, పోలీస్ యూనిట్, అట్లాగే లేబర్ యూనిట్ అందరూ కూడా పట్టుకుంటున్నారు. కానీ కేసెస్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం అనేది చాలా తక్కువ అవుతుంది. ఒకవేళ బుక్ చేసినా కూడా ఖచ్చితంగా అక్కడికి వచ్చే వరకు అది వీగిపోతుంది. ఒక్క కేసు అంటే ఒక్కరికన్నా పనిషబుల్ అయ్యి అది బయటికి వస్తే, మీడియా ద్వారా బయటికి వస్తే ఒక భయం అనేది ఉంటుంది. ఏమి బయటికి వచ్చిందంటే నిజాయితీగా చెప్పుకున్నాం సార్, ఏమి బయటికి వచ్చింది అంటే ఏదున్నా లాస్ట్ వరకు ఏమీ కాదు అనేది మాత్రం తెలుసు. ఇదే అందరికీ తెలిసింది. కాబట్టి ఎవరు కూడా భయం అనేది పడడం లేదు. ఫైన్ కూడా అత్యంత తక్కువ, ఫైన్ వేయడం అనేది కూడా చాలా అత్యంత తక్కువ అయిపోయింది. సో ఫైన్ కట్టేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప పెద్దగా దీనివల్ల ఉపయోగం అయితే ఉండడం లేదు అనేది నా అభిప్రాయం సార్. అంటే చట్టాన్ని గౌరవిద్దాం, అందరం చట్ట పరిధిలోనే చేస్తాము, కానీ దీని పట్ల సీరియస్నెస్ అయితే లేదు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను సార్. అంటే ఒక 10 to 15 years పైన నుంచి చైల్డ్ లేబర్ పై ప్రాజెక్ట్స్ పై చేస్తున్న ఎన్ని అవగాహన సదస్సులు ఎన్ని పెట్టినప్పటికీ కూడా మళ్ళీ ఈ డేకి వచ్చేవరకు చైల్డ్ లేబర్ ఫ్రీ అని ఒక పేపర్ మీద రాసుకున్నాం తప్ప జిల్లాలు చైల్డ్ లేబర్ ఫ్రీ అయ్యాయి అని రాసుకున్నాం తప్ప ఇంకా పిల్లలు చైల్డ్ లేబర్గా ఉన్నారు. రెండోది ఇంకొకటి ఏంటి అంటే సార్, ఇప్పుడు పిల్లల్ని డ్రాప్ అవుట్ అయినాక పట్టుకున్నాం అనుకోండి పిల్లల్ని, అంటే ఒక 15-16 years పిల్లల్ని మనం పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఆ తరగతి గదిలో అంటే చాలా చిన్న పిల్లలు ఉంటారు, ఈ అబ్బాయి పెద్దగా ఉంటాడు. సో అట్లా ఉన్నప్పుడు పిల్లలు చదువుకోవడానికి ముందుకు రావడానికి ఇష్టపడరు, ఇంకా షై ఫీల్ అవ్వడము, ఇంకా వాళ్ళు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. దీని పట్ల కూడా మనము దృష్టి పెట్టి సెపరేట్ స్కూల్స్ ఏదైనా పెట్టే అవకాశాలు అంటే ఈ పిల్లల కోసం సపరేట్గా స్కూల్స్ నిర్వహిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. ముఖ్యంగా బ్రిక్ లైన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక బ్రిక్ లైన్స్ అనే కాదు, ఎక్కడ ఒక ఇండస్ట్రీ ఉన్నా అక్కడ ఒక స్కూల్ అనేది నిర్వహించాలి అనేది చట్టంలో చెప్తారు. కానీ ఎక్కడ కూడా మనకి అటువంటి స్కూల్ అనేది ఇక్కడ ఎక్కడా లేదండి, ఎక్కడ కూడా లేదు. ఉన్నది అని చూపించినా కూడా అది నామకే వాస్తే ఒక 4 రోజులు చూపిస్తారేమో ఆ పార్టీ, కానీ ఎక్కడ కూడా వాళ్ళు నిర్వహించడం లేదు. సో ఈసారి మనము పిలిచింది కూడా షాప్ ఓనర్స్ వాళ్ళందరూ ఉన్నారు అని మనం దీనికి పిలిచాము అని తెలిసినప్పుడు కొంచెం వాళ్ళు సీరియస్నెస్గా చేయడము. ప్రతి ఒక్క షాప్లో బాల కార్మికులు మా దాంట్లో పనిచేయటం లేదు అనేది ఒక బోర్డు బయట పెట్టి ఉండాలి. అది కూడా చట్టం చెప్తుంది, బయట మీరు బోర్డు పెట్టి ఉండాలి. పెట్టి ఉన్నాక కూడా దొరికారు అని అంటే దానికి కాంపన్సేషన్ కానీ శిక్ష కానీ 2 ఉంటాయి. సో అట్లా ఎవరినైనా పట్టుకోవడమో చేయడమో చేస్తే మనకి ఈ రోజుకి నిజానికి వాల్యుబుల్ ఉంటుంది సార్. ఈ చట్టం యొక్క విశిష్టతని మనం పెంచిన వాళ్ళం అవుతాము. అట్లాగే లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కన్వర్జెన్సీతోని వర్క్ చేయవలసిన అవసరం ఉంది సార్. అంటే ఏదైనా ఒక్క ఈ డే ఉంది అని అంటే ఆ రోజు కలుసుకోవడం కాదు, అట్లీస్ట్ మంత్కి ఒక్కసారి కలవడము,
ఎన్ని అయినాయి అంటే ఎన్ని పట్టుకున్నారు, ఎన్ని కాంపన్సేషన్స్ పడ్డాయి, ఎంతమందికి మనం చేశాము, ఎంతమంది పట్ల ఎఫ్ఐఆర్ బుక్ చేశాము, ఇవన్నీ కూడా డాటా మీరు కనుక అదొకటి అందరికీ కూడా పంపించగలగాలి సార్ మీరు. అంటే ప్రతి ఒక్కరూ ఎవ్రీ మంత్ సబ్మిట్ చేయాలి. ప్రతిదీ కూడా ఈ డిపార్ట్మెంట్లో ఎంతమందిని పట్టుకున్నారు, ఎక్కడ మెనిస్టరింగ్ చేశారు, ఎంతమందికి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, అది ఏమైంది, ఎఫ్ఐఆర్ బుక్ చేసినాక ఆ కేసు ఏమైంది, ఈ డీటెయిల్స్తో ఎవ్రీ మంత్ మనకి సబ్మిట్ చేయాలి అనేది ఒక రూల్ పాస్ అవుతే కనుక ఖచ్చితంగా కొంతలో కొంత మార్పు అనేది సాధ్యపడుతుంది సార్. ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్నామా, మళ్ళీ వెళ్ళిపోయామా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుసుకున్నామా అంటే మాత్రం నో యూజ్ అండి, ఏమీ ఉండదు. అట్లాగే మరొక రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఆల్రెడీ మేడం గారు కూడా డిఎల్ఎస్ఏ మేడం గారు కూడా చాలా విజిట్ చేస్తున్నారు ఇట్లాంటి స్కూల్స్. అర్బన్ డిప్రైవ్డ్ సెంటర్ని ఈ రోజన్నా మనము మార్చే ప్రయత్నం, అంటే ఏదైనా సంథింగ్ ఫెసిలిటీస్ కలెక్టర్ గారికి రాయటమా, సంబంధిత డిపార్ట్మెంట్కి డిఓ గారికి రాయటమా చేస్తే అందులో చాలా ఫెసిలిటీస్ కొరత అనేది చాలా ఉందండి. మనం డ్రాప్అవుట్స్ని తీసుకొని వచ్చాము, ఫుడ్ పెట్టాము, వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా కనీసం వాటర్ ఫెసిలిటీస్, ఫుడ్లో మంచి ఫుడ్ వస్తుందా లేదా, ఇదంతా ఏం లేదు. చదువుకి ఎంతమంది ఉన్నారు, టీచర్స్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మనము చేయగలిగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. సో ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి అనే నమ్ముతూ మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మనందరం కూడా సమిష్టిగా కృషి చేస్తే బాల కార్మిక వ్యవస్థను మాత్రం ఖచ్చితంగా రూపుమాపొచ్చు. ఆ ప్లెడ్జ్, ఆ ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరు తీసుకొని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి, డిఎల్ఎస్ఏ గారికి, జడ్జెస్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన జడ్జి గారికి మరియు మీ ఇతర పెద్దలకు, అధికారులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఏహెచ్టీలో ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈ క్రమంలో భాగంగా ఈ ఆపరేషన్ స్మైల్ అయితేంది, ముస్కాన్ అయితేంది, వాటిలో రెస్క్యూ చేసే క్రమం లోపల ఇందాక మేడం గారు చెప్పినట్లుగా ఒక మొక్కుబడిగా మాత్రమే చేయడం జరుగుతుంది. చేస్తున్నాం, వర్క్ అయితే చేస్తున్నాం, కానీ దానికి సంబంధించిన ఎవరైతే పిల్లలను వర్కర్స్గా యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకు సరైన పనిష్మెంట్ లేని కారణంగా వాళ్ళు రిపీటెడ్గా ఈ కార్యక్రమాలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. నిన్న మేము ఇనమాములలో ఫిక్స్ చేసే క్రమం లోపల వాళ్ళంతా రాజస్థాన్ నుండి, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా అక్కడ జరిగేది ఏంటంటే సార్, మేము మా పిల్లలను తీసుకొని ఎక్కడ పెట్టుకోవాలి కాబట్టి మేము మా వెంట తీసుకొని వస్తున్నామని చెప్పి ఒక కామన్ రీజన్ చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకు ఎడ్యుకేషన్ గురించి అసలు ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా ఉంటుంది, అధికారులు ఉంటారు, మా పిల్లల గురించి ఏమైనా మేము సహాయం కోరినట్లయితే వాళ్ళు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారనే సంగతి వాళ్ళకు చాలామందికి తెలియదు సార్. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇయర్ వస్తున్నారు. కొందరైతే పర్మనెంట్ నివాసం ఇక్కడ ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలు అంటే ముఖ్యంగా జీవనోపాధి కొనసాగిస్తున్నారు సార్. వాళ్ళకు సాధ్యమైనంత వరకు మనం హెల్ప్ చేసినట్లయితే కొంతవరకు దీన్ని మనం నియంత్రించవచ్చు అనేది నా యొక్క ఉద్దేశం సార్. అయితే ఈ కార్యక్రమాలు చేపట్టే క్రమం లోపల ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి సార్. డిపార్ట్మెంట్ పరంగా మాకు ఎన్ని వచ్చినా కూడా మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే వాళ్ళకు సాధ్యమైనంత వరకు మనం న్యాయం చేయగలిగినట్లయితే దీన్ని కొంతవరకు నిర్మూలించవచ్చు అనేది నేను ఈ ఏఎస్టీలో చేస్తున్న క్రమం లోపల గమనించినటువంటి విషయం సార్. ఇంత మంచి అవకాశాన్ని నాకు కలిగించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. District Welfare Officer, Madam Jayanti Garu, to speak for 2 minutes.
ఈరోజు వరల్డ్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్ ప్రోగ్రామ్కి హాజరైన మన ముఖ్య అతిథులు పెద్దలు గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు డాక్టర్ పటాభి నరసింహారావు గారు, తర్వాత పిపిసి రామ్ గారు, అలానే గవర్నమెంట్ లీడర్ నరసింహారావు గారు, ఏసీఎన్ నారాయణ స్వామి, ఏహెచ్టిఎన్ ఎస్ఐ గారు పిల్లిరాజు గారు, డాక్టర్ రంగారెడ్డి గారు, ఇక్కడ వచ్చిన కోట అధికారులందరికీ, లేబర్ డిపార్ట్మెంట్, ఐసిపిఎస్, చైల్డ్ లైన్, షేర్ ఎన్జిఓ, ఎఫ్ఎంఐ వివిధ శాఖల నుండి వచ్చిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనందరము ప్రతి సంవత్సరం కూడా ఇందాక మేడం అన్నట్టుగా ప్రతి సంవత్సరం ఒక నెల రోజులు అలా పెట్టుకుంటున్నారు 2 times. అయితే ఇక్కడ ఉన్న ఇప్పుడు మనందరం ఇన్ని శాఖలు అందరం ఉన్నాం. వీళ్ళందరం కలిసి ఒక కమిటీగా ఉండి ఎవ్రీ ఇయర్లో 1 సారి ట్రైస్ చేస్తున్నాం. ఇట్లా మేడం అన్నట్టు ఒక చిన్న ఇప్పుడు మేడం అనగానే ఒక 1 monthకి ఒకసారి మీటింగ్ అన్నారు. సో మనం ఆ నెలలో పెట్టుకునే అన్ని శాఖలు కలిసి పెట్టుకునేది వీక్లీ 1. ఇంకొకటి గ్రామాలలో చైల్డ్ లేబర్ అనేది లేదు. ఎందుకంటే మా అంగన్వాడీ తరఫున చూసుకున్నట్టయితే మేము డ్రాప్అవుట్ ఎవరైనా ఉన్నారనుకుంటే అక్కడ ఎవరు లేరు మనకు గ్రామాలలో. వచ్చింది మన టౌన్లోనే ఉంది ప్రాబ్లం. టౌన్లో ఎవరు ఎక్కడున్నారు అనేది కూడా అర్థం కాకుండా. కాబట్టి మన శాఖలు ఇన్ని ఉన్నాయి కదా, వీళ్ళందరూ కలిసి వీక్లీ 1 ఒకటి పెట్టుకున్నట్టయితే వీక్లీ 1 కమిటీ టీం అందరూ కూడా ఒక కమిటీగా ఉన్నట్టయితే ఎక్కడెక్కడ ఉన్నారు అనేది మనం కరెక్ట్గా ఇప్పుడు మేడం ఉన్నట్టుగా మనం పలానా మంత్ ఉంది అని అంటే అందరికీ తెలిసిపోతుంది అనేది అన్నారు కదా. మరి ఇది అవుతే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడ ఏ గని ఎక్కడ ఉన్నా కూడా మనం వీక్ ఒక లెటర్ చేస్తున్నాం కాబట్టి అర్థమవుతుంది. సో సార్ ఇంకొక ఏంటిదంటే మా డిపార్ట్మెంట్లో సార్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఒక 16 ఉన్నాయి. ఇంకొకటి ఓపెన్ షెల్టర్ అనేది కూడా ఉంది. పిల్లలకి చిన్న పిల్లలకి ఏమో శిశు గృహ ఉన్నది. గవర్నమెంట్ ప్రకారంగా ఒక చిల్డ్రన్ హోమ్ ఉంది, తర్వాత శిశు గృహ ఉంది. సో మనకు దాదాపుగా మేము అంగన్వాడీలో రూరల్ ఏరియా చూసుకున్నట్టయితే మా ఐసిపిఎస్ సైడ్ మా చైల్డ్ లైన్ యూనిట్లో తీసుకొని అంగన్వాడీలో గ్రామంలో గ్రాస్ రూట్లో అంగన్వాడీ టీచర్ ఉంది కాబట్టి వాళ్ళ సర్వేలో ప్రతి 1000 పాపులేషన్కి ఒక అంగన్వాడీ టీచర్ ఉంటుంటే అక్కడ ఒకటి మేము తీసుకున్నాం, ఒక ప్లాన్ చేసుకున్నాం. ఏంటిదంటే ఒకటి ఆర్ఫన్ చైల్డ్, తర్వాత సెమీ ఆర్ఫన్, బిలో పావర్టీ. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వీళ్ళ ముగ్గురికే వస్తాయి. సో ఈ ముగ్గురు కేటగిరీ డాటా మేము ఒకటి తీసుకొని ఆ పిల్లల్ని మా వాళ్ళ డాటాతో సహా తీసుకొని కొద్దిమందికి స్పాన్సర్షిప్ ఇచ్చాం. ఎంత మనకు ఒక టార్గెట్ వచ్చింది, ఒక 210 టార్గెట్ వచ్చింది పర్ మంత్ 4000. అండ్ అది కూడా ఫస్ట్ ప్రియారిటీకి ఎవరికి ఇచ్చామనంటే ఆర్ఫన్ పిల్లలకి, చాలా స్పెషల్ కేర్ పిల్లలకి మాత్రం ఇచ్చాం. అది రన్ అవుతుంది. అది ఆ స్పెషల్ కేర్ అనేది ఏంటిదంటే మంత్లీ 4 ఎవరైతే హాస్టల్కి పోతున్నారో కొద్దిమంది అమ్మమ్మ తాత దగ్గర ఉంటారు, వాళ్ళు పంపించారు పిల్లలు. సో అలాంటి వాటికి వాళ్ళ దగ్గర ఉండడానికి హెల్త్ అండ్ కేర్కి ఎడ్యుకేషన్కి 4000 ఇవ్వబడుతుంది. సో దీన్ని కూడా ఎవ్రీ మంత్ మానిటరింగ్ చేసుకుంటూ ఇంకా మిగతా పిల్లలు కూడా ఎవరు డ్రాప్ అవుట్ అవ్వకుండా వాళ్ళు చదువుతుందా లేదా అనేది ఎవ్రీ మంత్ మా సెక్టార్ మీటింగ్స్ ఉంటాయి. అంగన్వాడీ సూపర్వైజర్స్ పెడతారు. అక్కడ టీచర్స్ దగ్గర వీళ్ళు ఒక డాటా ఉంది, ఈ పిల్లలు 20 మందా 30 మందా వాళ్ళని కూడా ఒకసారి రివ్యూ చేసుకున్నట్టయితే రెగ్యులర్ ఉన్నారా డ్రాప్ అయినారా అక్కడ లేకుండా. ఇది గ్రామాలలో. కాకపోతే ఇక్కడ టౌన్లో అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ టౌన్ దానికి దయచేసి అన్ని శాఖలు ఉన్నారు కాబట్టి ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటే సార్ మనం ఏదో ఇప్పుడు అన్నట్టు అంటే మన ఎవరి బిజీ ఎవరి షెడ్యూల్ వాళ్ళకి ఉంది. కాకపోతే ఇది చాలా ఇంపార్టెంట్ బేసిక్. ఇది చాలా అంటే చాలా. ఎందుకంటే ఒక్కొక్క చిన్నపిల్లలు ఆడ గల్లీలలో అక్కడ ఇక్కడ ఉంటున్నారు. తల్లులు కూడా పిల్లల్ని తీసుకొని భిక్షాన్ని చేస్తుంటే మనల్ని కూడా మన పథకాల దగ్గర ఎక్కడ కూడా తీసుకొచ్చి మా సిడబ్ల్యూసీకి ప్రొడ్యూస్ చేసుకొని వాళ్ళు తీసుకెళ్ళారు. అంటే ఇక్కడ కనబడేది ఆ రోజు కనబడ్డారు. ఇప్పుడు మనం వీక్లీ 1 పెట్టుకున్నట్టయితే దీన్ని మనం తగ్గించవచ్చు అని అనుకుంటున్నాం. తర్వాత అదే విధంగా మాకు ఓపెన్ షెల్టర్ ఉంది సార్. ఇలాంటి స్ట్రీట్ పిల్లలు కానీ ఇంకెవరు ఉన్నా కూడా ఎక్కడైనా ఉన్నా కూడా అక్కడ తీసుకెళ్ళి ఓపెన్ షెల్టర్లో పెట్టుకొని వాటికి ఎక్కడ నీడు అనేది కూడా చూసుకోవడానికి డిపార్ట్మెంట్లో ఉంది. కాబట్టి దయచేసి శాఖలన్నీ కూడా ఒక చేసుకున్నట్టయితే మన అందరి వల్ల తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చింది, అన్ని స్కూల్స్ అన్నీ పెట్టింది. ఇంత వ్యవస్థను పెట్టిన తర్వాత కూడా పిల్లలు రోడ్లో ఉన్నారు అనే దానికి మనం కొంచెం అందరం కూడా మంచి సపోర్ట్తో మంచి సహకారంతో సమన్వయంగా చేసుకున్నట్టయితే ఇది సాధ్యమవుతుంది. చాలా ఇన్ని శాఖలు ఉన్నాయి, అందరూ పనిచేస్తున్నాం, పొద్దున్నైతే అందరూ చేస్తున్నాం. సో ఇది టౌన్లోనే. మళ్ళీ రూరల్ అయితే అంగన్వాడీ నుంచి మేము తీసుకుంటాం. ఈ టౌన్ ఒక్కటి కనుక అరిగట్టినట్టయితే మన జిల్లాలో చైల్డ్ లేబర్ ఫ్రీ జిల్లాగా చేయొచ్చని నా భావన. సో కాబట్టి దీనికి అందరూ మనం కమిటీగా
కమ్యూనిటీగా ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా వంతుగా 100% మా డిపార్ట్మెంట్ నుంచి 24 అవర్స్ కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎక్కడ ఏ పిల్లవాడు ఉన్నా కూడా వాళ్ళని సేవ్ చేసే బాధ్యతగా ఉంది. పిల్లలు ఒక ఎగ్జాంపుల్ ఒక పాప ఏంటి అంటే చైల్డ్ లేబర్. ఒక తండ్రి ఏం చేశాడంటే చిన్నప్పుడు ఆ పాపని కొట్టాడు, తల్లి లేదు, భిక్షాటన చేయమని కొట్టాడు, కాల్చాడు, ఆ చేయి కాలినాయి 2 వేళ్ళు చిన్నప్పుడు. కట్టేసి అమ్మాయి నేను వెళ్ళను అనేస్తే వాడు కాల్చాడు, ఏదో చెట్టుకు కట్టేశారు. ఎవరో చూసేసి మా చిల్డ్రన్ హోమ్లో తీసుకొచ్చి పెట్టారు. ఆ అమ్మాయి 10th అయిపోయింది చిల్డ్రన్ హోమ్లో, కాలేజ్ అవటంలో ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. సో రీసెంట్గా ఒక అబ్బాయి ముందుకు వచ్చాడు, అనాథ అంటే ఆర్ఫన్ అమ్మాయి మా దగ్గరే ఉంది. మళ్ళీ నేను డిగ్రీ అయిపోయిన తర్వాత మా దగ్గర సర్వీస్ హోమ్ ఉంది. ఆ హోమ్లో పెట్టుకున్నట్టయితే ఆ అమ్మాయికి ఇట్లా వస్తే అందరు కొంచెం మన పెద్దలు దాతలతో కొంచెం ఘనంగా మంచిగా వాళ్ళకి పెళ్లి చేయడం జరిగింది. అమ్మాయి ఒక ఫ్యామిలీగా ఉంది ఇప్పుడు అక్కడ. ఆమెను మేము ఇంకా ఎప్పుడు మేము ఉన్నామని కూడా తరచుగా ఫోన్ చేస్తుంటాం. ఎందుకంటే కొంచెం అంటే ఎవరు లేరనే చూడకుండా వాళ్ళ దగ్గర ఉండదు కదా. సో అది అనేది మేము అది కూడా చూసుకుంటున్నాము. సో కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Request Assistant Commissioner of Labor Sir to speak to us for 2 minutes. సమస్యలు చేసిన మేనేజ్మెంట్స్ మరియు గవర్నమెంట్ సాధారణ పాండ్యానంద గారి ఆదేశంగా సామాజిక పద్ధతిలో భాగంగా మీరందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అర్థం చేస్తున్నాను. ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ నానకిషోర్ గారు, తర్వాత మన సామాజిక సంక్షేమ బోర్డ్ బిల్డింగ్ అండ్ ఆర్గనైజేషన్ బోర్డ్, సామాజిక సోషల్ సెక్యూరిటీ బోర్డ్ అడిషనల్ కమిషన్లో మీకు ఈ చైల్డ్ లేబర్ అగెన్స్ట్ వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్ కార్యక్రమానికి మీరందరూ వచ్చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక సోదరి ఈరోజు ఈ కార్యక్రమం అంటే జూన్ 12 వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్ ప్రపంచ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సామాజిక బాధ్యత ప్రపంచ సామాజిక లోపల ఈ దినాన్ని గడుపుకోవాలి. తర్వాత ఈ సామాజిక రూపుమార్పు అంటే అన్ని వర్గాలు సమాజం అంటే బాల కార్మిక వ్యవస్థ అనేది అనేక రూపాలు. అయితే నేను గమనించిన 15 లీడర్స్ కుటుంబం పిలిచానంట. మీరందరూ సామాజిక నీతికి తక్కువ ఉన్నారు. ఒక్క చేయలేదు కూడా మీకు లేదు కదా. అట్లాగే సిఐటియు, ఏఐటియుసి దిగ్గజైన రమేష్ గారు, గోవర్ధన్ గారు, షాప్ వర్కర్ల యూనియన్ లీడర్ సుష్మా శాంసుందర్ గారు కూడా ప్రామిస్ చేసిండ్రు చైల్డ్ ప్రోత్సహించడం. తర్వాత అటువంటి ఉంటే కూడా మా గ్రూప్ మొత్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు కదా. ఈ నేపథ్యం చేయలేదు ఎలా ఉండేదంటే ఒకప్పుడు బానిస రూపం నుంచి అనేక చట్టాలు వచ్చినాయి. ప్రపంచ యుద్ధాలతో బ్రిటిష్ వారు కుటుంబ సభ్యులతో సహా చిన్నపిల్లల సహా ఒప్పుగానులో పనిచేసేవారు. తర్వాత అనేక పోరాటాల ఫలితంగా అంటే కార్మిక పోరాట ఫలితంగా ఈ చైల్డ్ లేబర్ని మొట్టమొదటిసారి 1923లో అబాలిష్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఇండియా యాక్ట్ 1935 కూడా వారిని చైల్డ్ లేబర్ అనేది రద్దు చేయాలని కోరింది. అట్లాగే చైల్డ్ లేబర్ యాక్ట్ సోదరాలను మనకు అందరూ చేస్తుంది. 14 ఏళ్ళ పిల్లలను పనిలో మన చైల్డ్ లేబర్ యాక్ట్ చెప్తామండి. 18 ఏళ్ళు కూడా డేంజరస్ అనుకోవాలి, వారిని దూరంగా ఉంచాలి. సో ఈరోజు కార్యక్రమానికి ఇటువర్తిగా ఉంది లో చేసింది కూడా పంపించారు. సో మనము ముందుకు పోవడానికి ఒక దిశానిర్దేశం ఎలా అమలు చేయాలి చెప్పడానికి న్యాయపరమైన విషయాలు చెప్పడానికి మన న్యాయాధీశులు న్యాయవాదులు ఉన్నారు. వారు మనకి ఆదేశాలు ఇస్తారు. Honorable Chairman, District Legal Service Authority, Honorable Principal Secretary,
and Honorable Secretary, DLSA, respected judicial officers, dignitaries of the dais, ఈ సమావేశానికి వచ్చిన అందరికీ వెరీ గుడ్ మార్నింగ్, నమస్కారం. ఈ వరల్డ్ డే అగైన్స్ చైల్డ్ లేబర్ 1986 నుంచి అమల్లోకి వచ్చింది. జనరల్గా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎవ్రీ 12th June యూస్ టు సెలబ్రేట్ దిస్. ఈ చైల్డ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ఆర్టికల్ 24 కింద కాన్స్టిట్యూషన్లో కూడా బాగుంది, వైలేషన్ ఉంది. ఇంతకుముందు అనితా మేడం చెప్పినట్టు, ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు ఏకీభవిస్తూ సమయాభావం ఉంది కాబట్టి మేడం చెప్పినట్టు భయం అనేది లేదు, అల్టిమేట్గా ఏం కాదు అనేది వస్తుందన్నారు. దాంతో నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఒక కేసు రిజిస్టర్ చేయాలంటే డెడికేషన్, డివోషన్ తోటి ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆ యాక్ట్కి అనుగుణంగా అన్ని ప్రావిజన్స్ ఫాలో అయ్యి కేసు రిజిస్టర్ చేసి టిల్ ద ఎండ్ కోర్టులో లాజికల్గా వారు మొత్తం ఎవిడెన్స్ కనుక ప్రొడ్యూస్ చేస్తే డెఫినెట్లీ దెర్ ఇస్ అ ప్రొసీజర్ టు కన్విక్ట్ ది పర్సన్ హూ కమిటెడ్ అన్ అఫెన్స్. సో దిస్ ఈజ్ వెల్ సెటిల్డ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్, మన సిస్టంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దాని మీద కమిట్మెంట్ తోటి, డివోషన్ అండ్ డెడికేషన్ తోటి కనుక పనిచేస్తే దోస్ హూ కమిట్స్ అన్ అఫెన్స్, 14 ఏళ్ల లోపు ఎవరినైనా కానీ చైల్డ్ లేబర్ ఎంప్లాయ్ చేస్తే ఏ ఆర్గనైజేషన్లో కూడా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. సో దాన్ని ప్రాసిక్యూట్ ప్రాపర్ లైన్స్లో చేస్తే తప్పకుండా చేసిన వాళ్లకు శిక్ష పడుతుందని నేను నమ్ముతున్నాను. కాకపోతే చేసే క్రమంలో చేసే అధికారులు ఆ యాక్ట్కి అనుగుణంగా అన్ని ప్రావిజన్స్ ఫాలో అయ్యి కోర్టులో కనుక సాక్ష్యం సుబూతు పెడితే అప్పుడు డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ కన్విక్షన్ అండ్ ఇట్ విల్ బి డిఫరెంట్ టు 1.5. కాబట్టి ఇది సామాజిక బాధ్యత. చైల్డ్ లేబర్ అనేది కొంతమంది అధికారులే కాదు, అందరం కూడా సమాజంలో ఇట్లాంటి చైల్డ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. మరి ఇట్లా ఎప్పటికప్పుడు సెమినార్స్, మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ఈరోజే కాకుండా ఇంకా సమయం దొరికినప్పుడు అధికారులు కూడా ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని మరి ఈ సదవకాశాన్ని నాకు కల్పించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Good morning to everybody. Special good morning to all on the stage. అందరూ చూస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ. బై 9:30 అందరూ ఇక్కడ ఉన్నాము. ఐ థింక్ ఐ వాస్ లేట్. దిస్ వరల్డ్ డే ఆన్ చైల్డ్ లేబర్, అలా ఒక రోజు కూడా ఉండాలని నేను ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ చైల్డ్ లేబర్ ఇస్ అ ప్రాబ్లం, మన అందరికీ తెలుసు. దట్ ఈస్ వన్ ఇష్యూ. సో ఈ ఇష్యూ మీద మాట్లాడడానికి మన అందరూ వస్తున్నామంటే ద మెయిన్ పర్పస్ ఇస్ అలా ఉండకూడదని. వీ వాంట్ టు ఇరాడికేట్ చైల్డ్ లేబర్. అదే దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆల్ ఆఫ్ us are working. And here we are from government department, from NGOs. I'm very happy to see the judge and Ananda Reddy ma'am. Ma'am is part of all our programs. So we all of us know the rules and regulations. Sir correctly quoted the constitution article saying about the rights of children. So I think we all of us know the rights, and as we are working, I think కొన్నిసార్లు అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది, ఇంకా మనం నేర్చుకుని ఇంకా బాగా చేయాలని. ఇలా ఒక చైల్డ్ లేబర్ ఇష్యూ ఉండకూడదని. ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మనం అందరూ ఇక్కడ ఉన్నాం. ఈ చైల్డ్ లేబర్ ఎస్పెషలీ మన డిస్ట్రిక్ట్లో ఉండకూడదు. అలా ఉంటే ఇట్స్ నాట్ అ గుడ్ సైన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ హ్యూమన్ సొసైటీ. ఐ థింక్ ఇట్ షుడ్ నాట్ బీ. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఈ చైల్డ్ లేబర్ అనేది ఇంక్రీజ్ అయితే ఫర్ దట్ ఇండైరెక్ట్లీ మనం కూడా రెస్పాన్సిబుల్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు నేను కూడా చాలా కేసెస్ చూశాను. ఒక్క కేసు వచ్చిన మాట్లాడిన వాళ్ళ తల్లిదండ్రులు దానికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళే పొందుతున్నారని. మన రెస్పాన్సిబిలిటీ మొత్తం తల్లిదండ్రుల మీద మనం పెట్టకూడదు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అన్ని స్కూల్స్ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. మ్యామ్ చెప్పినట్టు గవర్నమెంట్ అయితే చాలా చేస్తున్నారు, కానీ ఈ చైల్డ్ లేబర్ అనేది లేకుండా లేదు, కానీ ఉంటుంది కదా. సో మై ఓన్లీ అడ్వైస్ ఇస్ వాట్ ఎవర్ వీ నో మోర్ దెన్ అవర్ జాబ్ కమిట్మెంట్ ఉంటే మనం వీ కెన్ ఇరాడికేట్ చైల్డ్ లేబర్. లెట్ us work together. I am from FMSS, Director of FMSS. I have 2 staff with me, Karuna and Ajay sir, and we all know Srikanth sir. So we are ready to collaborate with you. We also have a project on anti-human trafficking, saving the children from being trafficked, even helping the children, especially college going students for their education, because education is very important.
if you educate them, I don't think parents will send their children to be a laborer. So from our side, from FMS side, we extend our collaboration with you. We are looking forward to network with all of you, and I want to appreciate this gathering, sir. Thank you so much for bringing us together and to reflect together. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గౌరవనీయులైన మన పీటీజీ సార్, సభ వేదికలు ఇచ్చిన పెద్దలకి, న్యాయమూర్తుల గారికి, సభకు వచ్చేసిన మిగతాకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ సబ్జెక్టు చైల్డ్ లేబర్ అడ్జస్ట్. సో పెద్దలందరూ వక్తలు దాని గురించి చాలా దీర్ఘంగా చర్చించారు. సార్ అన్నట్టు, జీపీ సార్ అన్నట్టు, మా కోడ్ల శిక్షణ పడాలంటే మేము ఒక సిస్టమ్గా రన్ చేస్తున్నాం. ఒక సిస్టమేటిక్గా పోలీసులలో కానీ ఆ వ్యవస్థ సీడబ్ల్యూసీ కానీ చైల్డ్ కానీ రూల్స్ పాటిస్తూ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తూ దానికి అనుగుణంగా మాకు సాక్ష్యాలు ఉంటే తప్పకుండా మా కోర్టు దగ్గర న్యాయమూర్తి దగ్గర ప్రవేశపెట్టి శిక్షలు పడేటట్టు మేము మా వంతు కృషి చేస్తాం. సో దానికి మేము కట్టుబడి ఉన్నాము. అలాగే నేను రంగారెడ్డి కోర్టులో చేసినప్పుడు జువెనైల్ జస్టిస్ కోర్టులో నేను చేశాను. ఆ సందర్భంలో నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఈ సిడబ్ల్యూసి మీద ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడెక్కడ లేబర్స్ వాళ్ళతో బెక్కింగ్ చేపిస్తున్నారు. అదొక పెద్ద మేము వాళ్ళ పెద్ద గ్రూపిజం వాళ్ళంతా మేము స్పెషల్ రైడ్ చేసి వాళ్ళందరూ పట్టుకోవడం జరిగింది. దానివల్ల కూడా ఒక 6 నెలలు 1 ఇయర్ ఎక్కడ కూడా బెక్కింగ్ కనబడలేదు సిటీలో. చాలామందికి మేము తీసుకొని వాళ్ళ రిహాబిలిటేషన్ సెంటర్స్ లేదా వాళ్ళ సొంత తల్లిదండ్రులకు కానీ పంపించడం జరిగింది. సో గవర్నమెంట్ కూడా మాకు చాలా సహకరించింది. అక్కడ ఎన్జిఓస్ కూడా ఇలాగే ఇక్కడ ముందుకు వచ్చారు. మేము ఎంతో అక్కడ ఉండి అటు జువెనైల్ జస్టిస్ కోర్ట్స్ అటెండ్ అవుతూ అక్కడ ఈ చైల్డ్ లేబర్ నిర్మూలన కూడా మేము చాలా పాటుపడటం కృషి చేశాం. మేడం అనితా మేడం అన్నట్టు ప్రతి హోటల్ దగ్గర, ప్రతి రెస్టారెంట్ దగ్గర, ప్రతి ఆర్గనైజ్ దగ్గర ఈ బోర్డు అనేది కంపల్సరీ అదొక మ్యాండేటరీగా చేయాలి. ఇంకా గవర్నమెంట్కు మన తరఫు నుంచి ఏమైనా సూచనలు ఉన్నా మనం దాన్ని సర్క్యులర్గా కానీ పోలీసు వారికి కూడా వాళ్ళకు కూడా ఒక సర్క్యులర్స్ ఉంటే వాళ్ళకు బేస్ ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనం గవర్నమెంట్కు రికమెండ్ చేయాలని సిడబ్ల్యూసి ఎన్జిఓస్ మీకు సంబంధించిన ఏమేమి ఆర్గనైజేషన్ ఉన్నాయి పోతే మీరు కూడా ఆలోచించి రికమెండ్ చేయాలని సభాముఖంగా నేను వినతి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఒకసారి నమస్కారం. Now I request our Chief Guest of this day, our Honorable Principal District Judge Sir, Sri Patariya to give his valuable. Now I request our Chief Guest of this day, our Honorable Principal District Judge Sir, Sri Patariya to give his valuable. జీపీ గారు, ప్రస్తుతం గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, అనితారెడ్డి గారు, ఫిలిప్ రాజ్ గారు, సెక్రటరీ టీఎల్ఎస్ఏ ఇన్స్ట్రుమెంటల్ in organizing this program, my fellow police officers, public prosecutors, and the shopkeepers and other audience here. మీ అందరికీ ఇక్కడికి వచ్చిందని ముందు కృతజ్ఞతలు. మనం ఈరోజే కాదు ఎప్పుడైనా కొన్ని ప్రత్యేకమైన దినోత్సవాలు కొంతమంది వాళ్ళకి సంబంధిత వ్యక్తులతో జరుపుకుంటాం. వాటికి కారణం దాని రీజన్ ఏంటంటే అది ఈరోజు జరుపుకొని మర్చిపోతామని కాదు. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ముందుగా మా బాధ్యతలు మేము గుర్తు చేసుకుంటాం. ఇట్ ఈస్ రిమైండింగ్ అవర్ సెల్ఫ్స్. మాకు చైల్డ్ లేబర్కి సంబంధించి ఒక గుర్తు బాధ్యత ఉందని మమ్మల్ని మేము గుర్తు చేసుకోవటం. మాతో పాటు ఇక్కడ ఈ వేదిక మీద ఉండే వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములుగా ఉంటారు. వాళ్ళ బాధ్యతలు మళ్ళీ గుర్తు చేసుకొని వాటిని ఖాళీ టు రీడెడికేట్ అవర్ సెల్ఫ్ టు ది కాస్. దిస్ వన్ రీజన్. తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేమందరూ దీని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నాము. పోలీసు వారు సీరియస్గా ఆలోచిస్తున్నారు, రీసెర్చర్స్ ఉన్నారు, ఎన్జిఓస్ ఉన్నారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, లీగల్ సర్వీసెస్ ఉన్నారు, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. మేమంతా దీని గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తున్న విషయం జనాలకు తెలియటం అనేది రెండవ ఉద్దేశం. మూడవ ఉద్దేశం, మీ అందరికీ ఈ చట్టం గురించి కొంచెం ఆటలు వస్తూ ఉంటాయి చట్టంలో ఎప్పుడొప్పటికి, దాని గురించి కూడా కొంచెం షేర్ చేసుకోవాలి. ఇటువంటి ఉద్దేశాలతో మనము
ఏ దినోత్సవం జరుపుకున్నా కూడా దానికి సంబంధించి దిస్ ఈజ్ ద రీజన్. మనందరికీ ఒక్కొక్కరికి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ రోల్స్ టు ప్లే. ఒక్కొక్కరికి ఒక రోల్ తీసుకుంటాం. మా జడ్జిలు అంతా పూర్తి చేస్తారు. ఈ షాప్ ఓనర్స్ పూర్తి బిజినెస్ చేయాలి, పబ్లిక్ ప్రాసిక్యూట్ చేయాలి, గవర్నమెంట్ ఆఫీస్, గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీస్ అందరికీ ఉంటాయి. ఆ పనులు ఉన్నప్పుడు కూడా మా వంతు మేము చేస్తాము అని మీ అందరికీ తెలియచెప్పి మీ అందరి సహకారం కోరడానికి ఇటువంటి ఒక నేను సమావేశం ఏర్పరిచాను. అందుకంటే గవర్నమెంట్ నుంచి ఆఫీసర్స్ ఇటువంటి పథకాలు ఉన్నాయి. ఈ విధంగా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. చైల్డ్ లేబర్ సంక్షేమం వస్తే మేము ఇక్కడ ఉన్నాము, మీకు ఇటువంటి పథకాలు ఉన్నాయి. ఇంకా కవితారి మేడం గారు చెప్పినట్టు ఇంతకుముందు బ్రిడ్జ్ స్కూల్స్ అని ఉంటే మళ్ళీ బ్రిడ్జ్ స్కూల్స్ అనే అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో నడుస్తుంది యాక్చువల్లీ. దానివల్ల ఏమైందంటే అది గవర్నమెంట్లో వచ్చిన మార్పు వాళ్ళకి ఏదో కారణం చేత ఆ బ్రిడ్జ్ స్కూల్స్ని చాలా తక్కువ మంది ఉండేవారు. బ్రిడ్జ్ స్కూల్స్ పెద్ద స్కూల్ ఉండేది మొత్తం 15-20 మంది కంటే ఉండేవాడు కదా. ఆ బ్రిడ్జ్ స్కూల్ ఎందుకు పెట్టేవాళ్ళంటే ఈ డ్రాప్ అవుట్స్ ఉంటారు స్కూల్లో నుంచి. ఆ డ్రాప్ అవుట్స్ని వాళ్ళు 2వ తరగతి 3వ తరగతి మానేస్తారు. వాళ్ళకి అప్పటికే దాదాపు 12-13 అట్లా ఏళ్ళు వచ్చింది. వాళ్ళు మళ్ళీ మిగతా వాళ్ళతో పాటు చదవలేదు. అందుకని బ్రిడ్జ్ స్కూల్లో వాళ్ళకి వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళకు ఉన్నటువంటి బ్రిడ్జి ఆ గ్యాప్ ఫిల్అప్ చేసి మళ్ళీ రెగ్యులర్ స్కూల్స్లో పంపించాలని ఉద్దేశంతో స్కూల్స్ కొన్ని కారణాల వల్ల వీళ్ళందరికీ కూడా స్టిల్ వీ హ్యావ్ రైట్ టు ఎడ్యుకేషన్ ముఖ్యం అవుతుంది. దాని గురించి కూడా మనం చైల్డ్ లేబర్ ఇష్యూ వచ్చినప్పుడు సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. తర్వాత బయట జ్యుడిషియల్ ఆఫీసర్గా జడ్జిగా చట్టం గురించి కూడా మనం మాట్లాడాలి. మనకు ఈ మధ్య 2019లో మార్పులు వచ్చాయి. ఇప్పుడు మినిమం శిక్ష వేయాలంటే 6 నెలలకు తగ్గకుండా వేయడానికి వీళ్ళకి అధికారం లేదు. మన జ్యుడిషియల్ ఆఫీసర్ అంటే మా కోర్టు ముందు కేసు వస్తే శిక్ష వేయాలంటే ప్రూవ్ అయితే 6 నెలలకి తగ్గకుండా మినిమం పనిష్మెంట్ పెట్టారు. ఫైన్ కూడా మినిమం 20,000 పెట్టారు. ఇంతకుముందు 14 ఏళ్ల లోపల పిల్లల గురించి మాత్రం ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు కూడా చైల్డ్ అంటే 14 ఏళ్ళు, యుక్త వయసు అంటే అడాల్సెన్స్ అంటారు. చైల్డ్ అండ్ అడాల్సెన్స్ యాక్ట్ని మార్చారు. అంటే 18 ఏళ్ళ దాకా అడాల్సెన్స్. 14 సంవత్సరాల లోపల ఉండే వ్యక్తులు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా వారిని పనిలో పెట్టుకోకూడదు. అది 14 నుంచి 18 సంవత్సరంల మధ్యలో ఉండే వ్యక్తుల్ని హజార్డస్ ఇండస్ట్రీస్ అని కొన్ని ఉంటాయి. అంటే ప్రమాదకరమైనటువంటి కొంత రిస్క్తో కూడా అంటే మైనింగ్, కెమికల్ ఇండస్ట్రీస్ ఇటువంటి వాటిలో అప్లై చేయాలి. ఈ విధంగా చట్టంలో కొత్త మార్పులు 2 రకాల పిల్లల్ని 18 లోపల ఉంటే వాళ్ళందరూ పిల్లలే ఈ క్లాసిఫై చేశారు. 14 లోపల ఉండే వాళ్ళకి నిర్బంధ విద్య ఖచ్చితంగా స్కూల్కి పోవాలి. 14-18 వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోవచ్చు, కానీ కండిషన్స్ చాలా పెట్టారు. ఇంత పనిష్మెంట్ రాకుండా ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు, వాళ్ళు చదువుకునే అవకాశం కల్పించాలి, ఉద్యోగం ఏదైనా ఎంప్లాయ్మెంట్ చేసినట్టు ఈ చిన్న మార్పులు వచ్చాయి. అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇంతవరకు చట్టం తెలిస్తే చాలు. మన షాప్ కీపర్స్ని ఇక్కడ మనం గ్యాదర్ చేద్దాము, ఎక్కువ మందిని ఎన్జిఓస్ని షాప్ కీపర్స్ని అంటారా అంటే ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ షాప్ కీపర్స్ అంతా 14 ఏళ్ళ వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరినీ ఎంప్లాయ్ చేస్తున్నారు కాదు. తక్కువ చైల్డ్ ఫ్రీ డిస్ట్రిక్ట్ అని డిసైడ్ చేసిన తర్వాత ఆ ఒక్క ప్రిజర్వేషన్స్ వెళ్ళలేదు. కానీ చైల్డ్ లేబర్ ఎంప్లాయబిలిటీ కోసం అంటే చిన్నపిల్లల్ని పని తెచ్చుకోవడానికి ఫస్ట్ యూజువల్గా వచ్చేది ఎవరి దగ్గరికంటే షాప్ ఓనర్స్ దగ్గరికి. ఆ పిల్లోడు ఉన్నాడు సార్, డబ్బులు ఖర్చు కష్టం అవుతుంది, పనిలో పెట్టుకోవడం ఇస్తారా అని ఫస్ట్ షాప్ వాళ్ళని తీసుకొని వస్తారు. జనరల్గా ఎక్కువ మంది అబ్బా వద్దండి మా తలకనేప్పుడు అవాయిడ్ చేస్తాం. తలకనేపండి మాకు లేబర్ లేబర్ అంటారండి. లేబర్ అంటే ఉద్దేశం అంటే ఇదేమాట లేబర్ ఒక ప్రాబ్లం లేబర్ ఆఫీస్తో ప్రాబ్లం అని వద్దండి కొట్టుకోండి అని పంపించేస్తారు ఎక్కువ మంది. అటువంటిప్పుడు మీ అందరికీ సామాజిక బాధ్యత. అటువంటి పరిస్థితుల్లో బాబు తప్పునన్నా గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి, ఇంకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మీ పిల్లలు చదివించడానికి ఏర్పాటు చేస్తాం మేము, మీరు డబ్బులు ఖర్చు పెట్టొద్దండి. మళ్ళా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకుపోతాము, ఈ విధంగా మళ్ళీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, ఇవన్నీ కాదు. మీరు ఇవన్నీ చేయదలుచుకోకపోతే మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ.
అక్కడ ఇంకో బాబు మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తారు, వాళ్ళు ఏదో చూస్తారంటే మాకు సుశిక్షితులైనటువంటి స్టాఫ్ ఉన్నారు, మంచి సెక్రటరీ గారు ఉన్నారు, ఇప్పుడు ఉండే సెక్రటరీ యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళకి అవసరమైనటువంటి సహాయాన్ని అందించడం. ఆ ఉద్దేశంతోనే నేను ఎక్కువ షాప్ తీసుకొస్తాను. చాలా మంది అనుకుంటారు పొద్దున్నే షాప్ తీసుకొని బిజినెస్ చేసుకుంటాం, మధ్యలో మమ్మల్ని ఎందుకంటే మా ఏసీ గారు చెప్పారు రావాలి, అప్పుడు మళ్ళీ ఏమైనా కేసు రాస్తారు, ఇప్పుడు రాస్తుంటారు, అంతే భయంతో వచ్చుంటారు. కానీ మీ అందరికీ ఒక్కటి విజ్ఞప్తి ఏంటంటే, వాస్తవంగా మాట్లాడుకుంటే మన పిల్లలను తప్ప మన పిల్లలుగా ఇంకొకరికి ప్రేమించలేము, ఇది నిజం. దాని గురించి మనం చూసుకోపోయాలి మాట్లాడుతున్నాం. కానీ అటువంటి పిల్లలు ఒక పేదరికంలో ఉండి ఏమన్నా పని చేస్తే 10 రూపాయలు వస్తాయని పిల్లలు కనిపించినప్పుడు మన పిల్లలు అలా అయితే ఎట్లా ఉంటుందని ఒకసారి ఆలోచించండి. మన పిల్లలు అలా అయితే ఎట్లా ఉంటారో ఆలోచించండి. నా కొడుకు అట్లయితే అమ్మో చదివిస్తున్నానే అట్లయితే ఎట్లా అని ఒకసారి ఆలోచించి, ఈ బాధ్యత ఏంటంటే గవర్నమెంట్కి వాళ్ళకి ఉండేటువంటి గ్యాప్. ఆ గ్యాప్ అంటే గవర్నమెంట్ వాళ్ళు చేరుకోలేకపోతున్నారు, గవర్నమెంట్ అందిస్తున్నటువంటి ఆ పథకాలను వాళ్ళు తీర్చుకోలేకపోతున్నారు. ఆ గ్యాప్ని ఫిలప్ చేయడం అనేది నా బాధ్యత, ఇక్కడ ఉండే వాళ్ళందరి బాధ్యత, ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. కాకపోతే నేను ఇందాక చెప్పినట్లు నా దగ్గరికి ఎవరు వచ్చి సార్ మా అబ్బాయిని పనిలో పెట్టుకోండి అని అడగరు. పీపీ గారి దగ్గర అడగరు, జీపీ గారి దగ్గర అడగరు, మేడం గారి దగ్గర అడగరు. మీ దగ్గరికి వచ్చే అవకాశం, మీతో కాంటాక్ట్ వచ్చే అవకాశం. అట్లానే కాకుండా మరి గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మళ్ళీ ఊరు శివార్లు అంటే కొంచెం ఊరు బయట చూస్తే ఇటుకు పట్టింది, అక్కడ కూడా చేయలేరు. వాళ్ళని మీరు గమనించినప్పుడు మాకు ఇన్ఫార్మ్, ఇటువంటి పరిస్థితులకు మాకు ఇన్ఫార్మ్. ఈ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం, నేటి వాళ్ళలే రేపటి పౌరులు. యాక్చువల్గా లీగల్గా చాలా తప్పండి. పుట్టిన ప్రతివాడు ఈ దేశం పౌరుడే పుట్టినరోజు నుంచి. మనకు ఇప్పుడు పుట్టిన ఈ రోజు పుట్టిన బిడ్డ కూడా ఈ దేశం పౌరుడే. నేటి వాళ్ళలే రేపటి పౌరులను ఎందుకన్నారంటే ఈ సమాజంలో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించవలసిన వాళ్ళు ఈ పిల్లల కుటుంబం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ పాలుగారే కుక్కల బాల్యాన్ని నీరుగా చూడము, వీళ్ళు జాగ్రత్తగా మనం పెంచగలిగితే, జాగ్రత్తగా అంటే వాళ్ళని మనమే గారాబగా పెంచుకోండి కాదు, వాళ్ళు తప్పుదారులు పోకుండా, ఈ చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్స్లో పోకుండా మినిమం 10 తరగతి దాకా ఒకసారి చదువు క్లాస్లో పడితే వాళ్ళు చదువుకుంటారు. చేయగలిగితే మనం బాధ్యతని నిర్వర్తించినట్టుగా అవుతుంది. ఆ బాధ్యత మనందరి మీద ఉందని గుర్తు చేసుకోవడానికి, మీ అందరికీ గుర్తు చేయడానికి, అలానే ఇక్కడ డిఎల్ఎస్ఏ తరఫున జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో ఎన్జిఓ గారిని, ఎన్జిఓస్ని, పోలీస్ వారిని, రిసర్చర్స్ని, గవర్నమెంట్ వారిని, లేబర్ డిపార్ట్మెంట్ వారిని మన సహాయం కోరడానికి కోసము మీ అందరినీ పోతే గట్టిగా సహాయం చేస్తామని నమ్మకంగా ఈ సభాముఖంగా వాళ్ళందరినీ కోరుతూ మరి ఇక్కడికి అందరికీ కృతజ్ఞతలు. మనం ఇందాక చెప్పినట్లుగా అందరి పిల్లల్ని మన పిల్లలుగా ప్రయత్నించబట్టే అది జరగదు, అది ఉత్తమాట. కానీ మన పిల్లలు ఆ విధంగా ఉన్నారని ఒకసారి ఊహించారు, ఆ ఊహే చాలా బాధలు. తర్వాత ఎవరైతే అటువంటి పరిస్థితుల్లో పేద పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి చెప్పండి. కార్మికులకి పనులు చేసే వాళ్ళకి చెప్తున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో 12 వచ్చాయి 10 రూపాయలు వస్తాయి అని పంపించొద్దండి. దానికి కావాల్సిన గవర్నమెంట్ నుంచి వచ్చే సహాయ సహకారాలు అందించడానికి లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, మా సంస్థలు వాళ్ళ కోసం పనిచేస్తున్నాయి. ఈ విషయాన్ని అందరికీ తెలియపరచడం కోసం సమావేశాన్ని ఏర్పరిచిన అందరినీ ఇక్కడ ప్రాముఖ్యంగా నిర్బంధించాము. కొంతమంది వాళ్ళందరికీ తగ్గినట్టు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ, తర్వాత మా డిఎల్ఎస్ అందరికీ చూస్తున్నాను. థ్యాంక్ యూ.
పీడీజే గారి సార్ పర్మిషన్ తోటి ఒకటి చైల్డ్ లేబర్ ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మనం చేయించాం. guiding us and supporting us in conducting this program on the occasion of World Day Against Child Labour. I express my thanks to Narasimha Rao sir, GP, Ranu sir, Joint Director of Public Prosecution, Jayanti Madam, DWO, Anita Madam, Samara Sister Madam, DCPU, Assistant Commissioner of Labour, Public Prosecutors, Judicial Officers, and all the participants for their participation, and all the dignitaries on the dais for giving their valuable message. I express my thanks to print and electronic media for giving wide coverage, and I express my thanks to all the staff members of the ULS. Thank you. So please stay back. We have snacks and all.